ఏపీ శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. మండలిలో ప్రజా సమస్యలపై చర్చిస్తే ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదన్నారు బొత్స సత్యనారాయణ. తమ సభ్యుల ప్రశ్నలకు ఎదురుదాడి చేస్తున్నారే తప్ప సమాధానం చెప్పలేకపోతున్నారని మండిపడ్డారు. రైతులు ఇబ్బందులు పడుతున్న యూరియాపై కూడా చర్చించడానికి ఒప్పుకోలేదన్నారు. తాము ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ సమావేశాల్లో ప్రభుత్వం దగ్గర నుంచి ఒక బాధ్యతాయుతమైన విధంగా ఏ ప్రశ్నకి సమాధానం రాలేదు. చేస్తున్న విధానాలు కూడా ప్రశ్నిస్తే వాటికి కూడా వాళ్ళ దగ్గర నుంచి స్పందన లేదు. ఎంతసేపు వాళ్ళు ఎదురుదాడి లేకపోతే దాన్ని తప్పించి తిరగాలని దాని నుంచి ఏ విధంగా దీంట్లోంచి బయటపడాలా అని వాళ్ళ తాలూకా కార్యక్రమం. ఈవెన్ మెడికల్ కాలేజీలు తీసుకున్నా, లేదు ఇండస్ట్రీస్ మీద స్టీల్ ప్లాంట్ అంశం తీసుకున్నా, లేదు ఇవాళ అగ్రికల్చర్ అయితే ఆ యూరియా గురించి మాట్లాడమని గొడవ పెట్టినా ఇప్పటికొచ్చి వాళ్ళు స్పందించలేదు. అక్కడ రైతులు కష్టాలు పడుతున్నా వీళ్ళ దగ్గర స్పందన లేదు. దాన్ని అంకెలు చెప్పడానికి కూడా భయపడతారు. ఎందుకు పడుతున్నారో అర్థం అవట్లేదు. ఓ 3 పనులు చేసి 7 వాగ్దానాలు చేసి మూడు వచ్చి అరకొరగా చేసి సూపర్ హిట్ అయిపోయిందని వాళ్ళందరూ వాళ్ళు నిలుచుకుంటే అయిపోద్దా? కాదు కదా. అందుకు మేము మాత్రం చిత్తశుద్ధితో ప్రజల తరపున శాసనమండలిలో మా వాణ్ణి వినిపించాం. ప్రతి అంశాన్ని రావాలని పట్టుబట్టాం. ఆ ప్రభుత్వానికి చెప్పడానికే ప్రయత్నం చేస్తాం.